నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయంలో తెలంగాణతో పోటీ పడటమే కాకుండా తెలంగాణను మించి కూడా ఈ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అనేది చాలా ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిపోయింది ఈ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మనము స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటే కాదు, ఆలోచించాల్సింది ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను మనం క్రైటీరియా ఎందుకు తీసుకోవాలంటే, ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ముందు అవసరమైంది ఏంటి? స్టాంప్ పేపర్ అవసరం అవుద్ది. సో ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేదానికి మూల బిందువు నువ్వు అడిగిన క్వశ్చన్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కువ స్టాంప్స్ కొనుగోలు జరిగితే ఆ రాష్ట్ర పురోగతి ఇండెక్స్ని చూపించేటటువంటి మొట్టమొదట అది అనమాట. చంద్రబాబు నాయుడు హయాంలో మనకి దాదాపుగా ఇడిపోయిన రాష్ట్రంలో ఒక్క స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 5 ఏళ్ల కాలంలో 19,316 కోట్ల రూపాయలు వచ్చింది రాష్ట్ర సంఘటిత నిధికి. అర్థమవుతుందా? సేమ్ టైం అదే పీరియడ్ 14-15లో ఏడున్నటువంటి బీఆర్ఎస్ సర్కారు, ఏదో టీఆర్ఎస్గా ఉండింది కదా చంద్రశేఖర్ రావుది, 18,648 కోట్లు మాత్రమే వచ్చింది. ఎటువంటి పన్నులు కూడా పెంచాల. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలించిన 5 ఏళ్లలో ఎటువంటి పన్నులు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ ఏవి పెంచాల. పెంచకపోగా కూడా తెలంగాణ మీద స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఎట్ ద సేమ్ టైము అదే పీరియడ్లో మనకి మళ్ళీ ఇప్పుడు ఏడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాము, చంద్రశేఖర్ హయాము 19 నుంచి మొన్న 23 డిసెంబర్ దాకా ఆయనే ఉండండి కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో 33,604 కోట్లు వచ్చింది. అదే తెలంగాణకు వచ్చేసరికి దాదాపుగా 49,169 కోట్లు వచ్చింది. అంటే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందన్నమాట. తెలంగాణ గ్రోత్ పెరిగింది, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ తగ్గిందానికి కారణం ఈ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ చూసుకుంటా. ఇది మెయిన్ ప్రధానంగా క్రైటీరియా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వివిధ రకాల పన్నులు పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పన్నుల రూపంలో దోచేసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏమైంది? తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాడు, ఎటువంటి పన్నులు కూడా పెంచలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకునేసరికి 33,604 కోట్లు 49,160, అంటే ఈ వ్యత్యాసాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అది ఒక 6, ఇది ఒక 9, అంటే 15,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అధికంగా జరిగిందంటే గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్ కాడికి 15% అధికంగా గ్రోత్ వచ్చిందని మనం స్పష్టంగా అర్థమైపోతుంది ఈ ఒక్క లెక్క చూడటం వల్ల. రెండోది చెప్తాను నేను, రెవెన్యూ వసూలు చూసుకుందాం. రెవెన్యూ శాఖ పెద్దది. అత్యధిక ఆదాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సమకూర్చేది రెవెన్యూ శాఖ. హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ రెవెన్యూలో ఉంటుంది. కేంద్ర పన్నుల వాటా, రాష్ట్ర పన్నుల వాటా, ఈ ఎక్సైజ్ ఆదాయం ఇవన్నీ కలుపుకుంటేనే బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో ఏంది? అప్పులు కూడా వస్తుంది అన్నమాట. అప్పులు చేస్తారు, కార్పొరేషన్ని బడ్జెట్లోకి రాకుండా చూసే కొన్ని అప్పులు చేస్తారనమాట. ఇప్పుడు నేను వరుసగా చెప్తాను నేనండి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వసూళ్ళు 65,000 కోట్లు, 695 కోట్లు, 65,695 కోట్లు ఉన్నది. ఆ టైంలో తెలంగాణ కేవలం 51,042 కోట్లే ఉన్నది. అంటే పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే 28.7% అధికంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆదాయంలో. రెండోది 15-16 తీసుకుంటే మనము 88,648 కోట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆదాయం ఉంటే తెలంగాణకు వచ్చేసరికి 76,134 కోట్లు మాత్రమే ఉన్నది. అప్పుడు ఏమైందంటే 16.43% ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆదాయం అధికంగా ఉన్నది. తర్వాత 16-17 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి రెవెన్యూ ఆదాయం వచ్చి 98,994 కోట్లుంటే తెలంగాణ వచ్చి 82,818 కోట్లు ఉన్నది. అంటే 19.4% అధికంగా ఉన్నది. తర్వాత 17-18 సంవత్సరానికి వచ్చేసరికి రెవెన్యూ ఆదాయము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 105,063 కోట్లుగా ఉంటే తెలంగాణ ఆదాయము 88,824 కోట్లుగా ఉన్నది. అంటే 18.28% అధికంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. తర్వాత 18-19 తీసుకుంటే 114,684 కోట్లు రెవెన్యూ ఆదాయం. దాంట్లో తెలంగాణ ఆదాయం వచ్చి
1,0420 కోట్లు మాత్రమే, అంటే 13.7%. అంటే ఇడిపోయిన రాష్ట్రము, రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన యొక్క చాణక్యంతో నూతన కంపెనీలను తీసుకొచ్చి నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి గ్రోత్ ఎలా పెంచుకుంటా వచ్చాడో చూడండి. అంటే 65,000 కోట్లున్న రెవెన్యూ ఆదాయాన్ని ఎక్కడికి తెచ్చాడు చంద్రబాబు నాయుడు? 1,14,000 కోట్లకి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒకటి ఉంది. ఏంటంటే అప్పట్లో ఆదాయం పెరగడానికి అమరావతి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో అమరావతిలో భూముల విక్రయాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల కొనుగోలు అనేది జరిగింది, అమ్మకం అనేది జరిగింది. దీని నుంచి ఆదాయం కూడా వచ్చేది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అని. ఇప్పుడు ఏదైతే చెప్పారో భూములు కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ స్టాంప్స్ అనేవి కొనడం జరుగుతుంది, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పేసి. ఇప్పుడు అమరావతిని నాశనం చేయటం వలన ఈ ఆదాయం తగ్గిపోయిందని చెప్పొచ్చా? నీకు అమరావతి రాజధానిగా ఎప్పుడైతే డిక్లేర్ అయిందో గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, ఒంగోలు వరకు భూముల ధరలకి రెక్కలు వచ్చినాయి. ఇటు ఏలూరు వరకు హనుమంతపాడు జంక్షన్, హనుమాన్ జంక్షన్ అంటారు కదా, హనుమాన్ జంక్షన్, ఇటు నూజివీడు, అటు జగ్గయ్యపేట, ఇటు వచ్చి పిడుగురాళ్ళ, ఇటు మన పిరంగపురం, ఈ బెల్ట్ అంతా అంటే ఒంగోలు దాకా కూడా భూముల ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. రెండోది గ్రేటర్ రాయలసీమలో కూడా, అటు నెల్లూరు జిల్లాలో కానీ అటు రాయలసీమలో కానీ భూములు విపరీతంగా కొనటం. హైదరాబాదులో ఇంతకుముందు హైదరాబాదులో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ హైదరాబాదులో సెటిల్ అయినటువంటి కుటుంబాలు కానీ స్వరాష్ట్రం మీద ప్రేమతో భూములు కూడా కొనటం జరిగింది. ఆ తర్వాత జరిగిన ముచ్చట చెప్తాను మీకు. జగన్ ప్రభుత్వ హయాం తీసుకోవాలి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు 65 ఏం చేశాడు, మనకి 1,15,000 కోట్ల దాకా తీసుకొచ్చాడని చెప్పాను నేను. జగన్ ప్రభుత్వ హయాం వచ్చేళ్ళకి 2019 నుంచి 2024 డిసెంబర్ దాకా వచ్చినటువంటి లెక్కల్లో మనకి రెవెన్యూ ఆదాయం చూడండి, ఈ సంవత్సరం ఇప్పుడు ఎంత, 1,19,125 కోట్లు డిసెంబర్కి. అంటే కేవలం ఎంత డిఫరెన్సియేషన్ వచ్చిందండి? అప్పుడేమో 1,15,000 కోట్లు, ఇక్కడేమో 1,14,000 కోట్లే. అంటే 1,15,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి చాణక్యుడు, అపర మేధావి, దేశోద్ధారకుడు అని మనం అనుకుంటే 1,15,000 కోట్లు కాస్త 2,30,000 కోట్లకు పోవాలి రెవెన్యూ ఆదాయం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో ఎటువంటి ట్యాక్సులు పెంచాల, కరెంటు బిల్లులు కానీ, వ్యాట్కి సంబంధించినటువంటివి కానీ, జిఎస్టీకి సంబంధించినటువంటి కానీ. 5 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎన్ని వేల కోట్లు తీసుకెళ్లారు? మొదట్లో ఎంత ఉండేది? చంద్రబాబు నాయుడు పీరియడ్లో 65,000 కోట్లు ఉన్నదాన్ని 1,15,000 కోట్లకు తీసుకుపోయినాడు రెవెన్యూ ఆదాయాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పెంచింది కేవలం 4,000 కోట్లే రెవెన్యూ. అది కూడా పన్నులు పెంచి, ట్యాక్సులు పెంచి, కరెంటు బిల్లులు పెంచి, బస్ ఛార్జీలు పెంచి. అంటే ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రం చాలా అదుగతి పాలైందని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇక్కడ తేటతెల్లం అయిపోతుంది కదా, నేను చెప్తున్నాను కదా. ఈ సేమ్ టైం తెలంగాణలో ఎంత పెరిగిందండి? తెలంగాణలో 1,25,000 కోట్లు. అంటే తెలంగాణకు వచ్చేసరికి 25,000 కోట్లు పెరిగింది. అంటే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బాబు గారి ఉండుంటే ఇది కనీసం 1,50,000 కోట్లు ఉండేది. ఎందుకంటే చూసుకుంటే 18%, 20%. కాదు తప్పు. బాబు గారు కానీ ఉండుంటే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఒక ప్రపంచంలో ఒక భారతదేశ 29 రాష్ట్రాల్లో నూతన సిటీ నిర్మాణం ఎక్కడా జరగటం లేదు, ఒక అమరావతిలోనే జరుగుతుంది. అదేంటంటే ప్లాన్డ్. ఇప్పుడు బాంబేలో పాత బొంబాయి, నావీ ముంబాయి ఉంటుంది. నావీ ముంబాయి వచ్చి మనకి వాసి నుంచి మనకి ఇటు కార్గర్ వరకు నావీ ముంబాయి ప్లానింగ్ టౌను. అంటే పూణేకి వచ్చే లైన్లో నావీ ముంబాయి చూడండి, ప్లానింగ్ టౌన్ అనమాట. ఓల్డ్ బొంబాయి ఉంటుంది. ఓల్డ్ బొంబాయి నుంచి గుజరాత్ పోయే టైంలో పెరగదు, ఎందుకంటే అక్కడ అటవీ హక్కుల చట్టాలు అడ్డం వచ్చి బొంబాయి ఎప్పుడు కూడా అటు పెరగదు, గుజరాత్ సైడ్ పెరగదు. మధ్యలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్లు అక్కడ 170 యాక్ట్ అడ్డం వచ్చి బొంబాయి ఎప్పుడు అటు పెరగదు. బొంబాయి ఎలా పెరుగుతుంది అనుకుంటున్నారు? దేశ ఆర్థిక రాజధాని అనేటువంటి బొంబాయి మనకి వాసి నుంచి పూణే వచ్చే లైను, ఇంకొకటి వచ్చేదంటే మనకి అటు గోవా పోయే లైను. ఇటు ప్లానింగ్ వచ్చిందనమాట. నూతనమైనటువంటి ప్లాను, నూతన సిటీ నిర్మాణం చేత ఖచ్చితంగా 1,15,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఆదాయము అమరావతి నిర్మాణం కానీ జరిగ్గా నుండుంటే ఖచ్చితంగా 2,00,000 కోట్లు దాటిపోయేది. ఇప్పుడు చాలా వరకు అక్కడ ఫ్లాట్లు అట్లాగే వదిలేసినాయి, బిల్డింగ్లు కట్టడాల మధ్యలో వదిలేసి. ఏది ఏమైనా నేననేది మనం ఒకటి చెప్తాం, భూముల ధరలు మరింత పెరుగుండేవి ఏది చూసుకున్నా కానీ. డీజిల్ వాటి మీద ఆదాయం చూసుకుందాం, డీజిల్ పన్నులు. జగన్మోహన్ రెడ్డికి అపరిపక్వత ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఇది ఒక కారణం. ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి
13,806 కోట్లు వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. గతంలో 18-19లో డీజిల్ కన్సంప్షను పెట్రోల్ మీద వచ్చిన ఆదాయము 21,914 కోట్లు చూడండి. తర్వాత తగ్గుతూ వచ్చింది. 21-22లో 20,808 కోట్లు. తర్వాత 22-23కి వచ్చేసరికి 18,000 కోట్లు. తర్వాత 23-24 డిసెంబర్కి వచ్చేసరికి 13,000 కోట్లు. ఎందుకు తగ్గింది? పన్నుల వాటా ఎందుకు తగ్గింది? డీజిల్ పెట్రోల్ మీద దేశంలో అధిక ధరలు ఎక్కడే మన ఏపీలో ఉన్నప్పటికి కూడా తగ్గింది. ఇది ఎందుకంటే డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా ఉండబట్టి చుట్టుపక్కల రాష్ట్రాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి బార్డర్ దాటితే మనకు 10 రూపాయలు తగ్గద్ది లీటర్కి అని చెప్పి వాళ్ళు అక్కడ కొట్టించుకోబడ్డారు. అప్పుడు వల్ల మనం వచ్చే ట్యాక్స్ ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో ఈ సంవత్సరం 22,000 కోట్లు వచ్చింది తెలంగాణకి. అంతకుముందు సంవత్సరం 29,000 కోట్లు వచ్చింది. అంతకుముందు సంవత్సరం 26,000 కోట్లు వచ్చింది. అంతకుముందు సంవత్సరం 20,000 కోట్లు వచ్చింది. అంటే ఒక నాయకుడికి పరిపాలన చేతగాకపోతే పక్కనున్న రాష్ట్రాలతో పెట్రోల్ డీజిల్ ఛార్జీలు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. దావ మధ్యలో కొట్టించుకోవడం. కనీసం 2-3 రూపాయలు తక్కువ ఉంటే ఆదాయం పెరుగుద్ది మనకి. ఆదాయమును నువ్వు పెట్రోలు డీజిల్ మీద పన్నులు వేయటివే కాకుండా ఇప్పుడు రోడ్డు చేస్తారు. పెట్రోల్ తక్కువ ఉంటే కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, తెలంగాణ నుంచి రాష్ట్రాల వాహనదారులు మన రాష్ట్రంలో కొట్టించుకునే వాళ్ళు ఆ విధంగా పెరుగుండేది. ఇప్పుడు ఎక్కువ ఉండటం వల్ల మనం వెళ్ళి అక్కడ పక్క రాష్ట్రాలు కొనుక్కోవడం వల్ల ఈ ఆదాయం అనేది పడిపోయింది. నీకెందుకంటే వెజిటేబుల్స్ తీసుకున్నాం, హార్టికల్చర్ ప్రొడక్ట్స్. మనం అందరం కూడా మద్రాసు పోతుంటాయి, నెల్లూరు ప్రాంతం వెహికల్స్ అన్నీ కూడా నెల్లూరు చుట్టుపక్కల ఉండేటటువంటి. చిత్తూరు జిల్లా తీసుకోండి, కడప తీసుకోండి, అటు బెంగళూరు పోతుంటాయి వాహనాలు. రోజు కొన్ని వందల వెహికల్ పోతుంటాయి. ఏది హార్టికల్చర్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ. అవన్నీ వాళ్ళని అక్కడ కొట్టించుకొని, మన వాళ్ళు కూడా అక్కడ కొట్టించుకొని వచ్చి ఇక్కడ పెట్రోల్ పంపులు నింపుకొని అమ్ముకున్నారు. కొంతమంది ఏంటంటే ఇలా. ఇంకోటి నేను ఈ మధ్య నేను అక్కడ అనంతపూర్లో కానీ, ఇంకా అక్కడ ఎక్కడైతే బార్డర్ జిల్లాలు ఉన్నాయో అక్కడ ఆర్టీసీ బస్సులకు కూడా పక్క రాష్ట్రం నుంచి డీజిల్ తీసుకొచ్చేసి ఇక్కడ కొట్టేస్తారు. అది పెద్ద కుంభకోణం. గత వీడియోలో నేను చెప్పాను, చాలా పెద్ద కుంభకోణం, చిన్న కుంభకోణం కాదు. రేపు రాబోయే ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కానీ వేస్తే ఈ మొత్తం దొరికిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెంచి రాష్ట్ర ఆదాయాన్ని తగ్గించేసి నాయకులు కుంభకోణాలు చేసేసి ఇంకా మరింత నాయకులకు దోపిడీ చేసుకోవడానికి ధరలు పెంచడం వల్ల నాయకులకు దోపిడీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు లిక్కర్ తీసుకోండి, పక్క రాష్ట్రాల కాడికి ధరలు ఎక్కువ ఉన్నాయనుకో, పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసుకొని ఆ పార్టీ నాయకులు వాళ్ళు బూరోకాట్లు సంపాదించుకునేదానికి వీలు కల్పించాడు అనమాట. ధరలు పెంచినప్పుడు స్మగ్లింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం అనమాట. ఈక్వల్గా ఉన్నాయనుకో ధరలు, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ ఈక్వల్గా ఉన్నాయనుకో పక్క రాష్ట్రాలు ఎందుకు పర్చేజ్ చేస్తారా? స్మగ్లింగ్ జరగదు కదా. ఇది బేసిక్ పాయింట్ అనమాట. మనం ఈ విధంగా ఆలోచించితే తెలివిగల్ల తెలుగోళ్ళు ప్రపంచంలో అత్యంత తెలివైనటువంటి వాళ్ళు మన తెలుగు బిడ్డలు. ఎలా గూగుల్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, ట్విట్టర్ తీసుకున్నా, దిగ్విజయ్ కంపెనీలో చూసుకోండి, తెలుగోళ్ళు ముందుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగం కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో కానీ. ఎలా భారతదేశంలో బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మొట్టమొదటి స్థానం ఎక్కడుంటుంది? గుజరాత్కు ఉంటుంది. రెండవ స్థానం మన ఉమ్మడి రాష్ట్రానికి ఉంటుంది. అంటే తెలివిగల్ల తెలుగు నేల మీద ఒక విధ్వంసమైనటువంటి పాలకుడు పరిపాలించితే ఏం జరగద్దని ప్రజలు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ సంక్షేమ పథకాలకు అలవాటు పడి సంక్షోభాలు సృష్టించుకునేదానికంటే అభివృద్ధి చేసుకొని స్థానికంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించుకుంటే అది శాశ్వతమైన వనరుగా ఉంటుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు మాటున సంక్షోభాలు సృష్టించుకొని చదువుకున్న యువతని వలసెల్లి పొమ్మని చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులతో ఉండి సొంత గ్రామంలో ఉండి ఉద్యోగం చేసుకోవాలంటే, రాష్ట్రాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేసుకొని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవాలంటే పరిపూర్ణమైనటువంటి విజ్ఞానము, పరిపూర్ణమైనటువంటి పరిపాలనా దక్షత ఉన్నటువంటి వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడద్దే తప్ప ఇటువంటి అక్రమార్జుల్ని, ఇటువంటి దుర్మార్గుల్ని మనం ఎన్నుకుంటే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా నేను. ఈ పరిస్థితులు గమనిస్తే మనదేమో పెద్ద రాష్ట్రం, తెలంగాణతో పోలిస్తే తెలంగాణ చిన్న రాష్ట్రం. సో ఈ కంపారిజన్ ఎలా చేయాలంటే, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ మహారాష్ట్ర చాలా ఆదాయం ఇస్తుంది ఉత్తరప్రదేశ్ కంటే కూడా. ఇప్పుడు చూస్తే ఇదే విధంగా అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం అనేది చాలా తేడా ఉంటుంది వచ్చే ఆదాయంలో కానీ, ఏదో అభివృద్ధిలో కానీ. ఇక్కడ అదే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు జిఎస్బిలో మా దేశంలో నెంబర్ 1 స్టేట్ తమిళనాడు. నెంబర్ 1 స్టేట్ తమిళనాడు భారతదేశంలో. మహారాష్ట్ర పనికిరాదు, గుజరాత్ కూడా పనికిరాదు.
వాళ్ళకి సంకల్ప దీక్షతోటే. సో అంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటే రాను రాను మన వ్యత్యాసం అనేది చాలా దూరం పెరిగిపోతుంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అనేది. నేను ఫైనల్గా చెప్తున్నా అమృతో, సకల సంపదల గల్ల రాష్ట్రం దరిద్రం ఎట్లా వచ్చని. సకల సంపదల గల్ల రాష్ట్రం, అన్ని వనరులు ఉన్నాయి, తెలివి గల్ల పిల్లోళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను భూములు ఉన్నాయి, కాబట్టి నన్ను జనవనరులు ఉన్నాయి, 964 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది. ఇన్ని వనరులు ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రం భారతదేశంలో లేనే లేదు. అన్ని వనరులున్న ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సింది యువత, ఉద్యోగస్తులు, ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ గద్దె దింపకపోతే రాష్ట్రం అధోగతి పాలవుద్ది, వలసెళ్ళిపోయి బతకాల్సి వస్తుంది. అన్ని సకల వనరులు ఉన్నాయి, సకల సంపదల గల్ల స్వరాష్ట్రంలో దరిద్రం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ గద్దె దింపకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఈ పరిస్థితులు చూసైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఉచిత పథకాలకి ఆశపడకుండా సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. నమస్తే.